హాయ్ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. విఎస్బి అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ వెనిగల్ల సుమబాల మేడం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ మధు, హౌ ఆర్ యూ? సూపర్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు మాకు సుమబాల మేడం అంటే ఒక ఇంగ్లీష్ టీచర్గా తెలుసు. అసలు ఒక ఇంగ్లీష్ టీచరు ఒక అకాడమీనే నడిపిస్తున్నారంటే అసలు ఎక్కడ మొదలైంది ఈ ప్రయాణం? యాక్చువల్గా నాకు చాలా ఇష్టం ఈ అకాడమీ పెట్టాలి, ఇలాంటిది ఒకటి. అంటే అన్ని ఇంగ్లీష్ కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉండే ఒక అకాడమీ ఉండాలి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనేది నేను ప్రాసెస్లో టీచ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు డిఫరెంట్ పీపుల్ని, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాక కొంతమంది టీచర్స్ కూడా నా దగ్గరకు వచ్చి డిఫరెంట్ డౌట్స్ అడగడం, ప్రొనౌన్సియేషన్స్ అడగడం, అలా అది నాకు ఇన్స్పిరేషన్. నేను వర్క్ చేసిన స్కూల్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను డిఫరెంట్ జాబ్ రోల్స్ చేసేదాన్ని, ఒక్క టీచింగే కాకుండా మీడియా ఏదైనా ఆర్టికల్ ఇచ్చేదాన్ని, మళ్ళీ ఒక పిల్లలకి స్పీచెస్ అన్ని రాసిచ్చేదాన్ని. అలా ఆ ప్రాసెస్లో నేను ఇంకా బయట కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది అన్న ఒక రియలైజేషన్ నాకు వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్తోనే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే దిస్ ఇస్ ద డెస్టినీ అని నాకు అర్థమైంది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2023లో స్టార్ట్ చేశాము. యాక్చువల్గా మేము నా నాలెడ్జ్తో పాటు నేను కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి డిఫరెంట్ కోర్సెస్ చేసి ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జబుల్గా వెళ్దాము అని డిసైడ్ అయ్యి ఒక అకాడమీ ఉంది, బ్రిటిష్ అకాడమీ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఢిల్లీ. వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యాము. వాళ్ళ ఫ్రాంచైజీ తీసుకున్నాము. సోర్సింగ్ అంతా అక్కడ నుండి తీసుకున్నాము. ఈ బ్రిటిష్ అకాడమీ అంటే మేము చూసాం బ్యాఫిల్. ఓకే. ఆ బ్యాఫిల్తో కోఆర్డినేట్ అయ్యి మేము ఫ్రాంచైజీ తీసుకొని నా ప్యాషన్ని రెండు అకాడమీకి ఉన్న సోర్సింగ్ తీసుకొని ముందుకెళ్తున్నాం అన్నమాట. ఓకే. అసలు ఈ థాట్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? 23లోనా, 20లోనా, లేకపోతే అంతకుముందు నుంచే ఉందా? ఎప్పుడైతే కోవిడ్లో ఆన్లైన్ క్లాసెస్లోకి ఎంటర్ అయ్యామో మా ఫ్యామిలీకి తెలిసింది నా ఇంపార్టెన్స్ ఏంటో. అలానే ఇంగ్లీష్ టీచర్స్ అందరికీ కొన్ని డ్యూటీస్ ఇచ్చారు. ఏంటంటే అన్ని లాంగ్వేజ్ టీచర్స్, అన్ని సబ్జెక్ట్ టీచర్స్ సరిగ్గా మాట్లాడలేరు కదా ఇంగ్లీష్. మ్యాథ్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి మేము కొన్ని టిప్స్ ఇచ్చేవాళ్ళం. ఓపెనింగ్ ఎలా, హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్, అలా టర్న్ ఆన్ యువర్ కెమెరాస్ అండ్ లుక్ ఎట్ ద స్క్రీన్, అరేంజ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ టీచర్స్ కూడా ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఆ టాలెంట్ మాకు కొంచెం రియలైజేషన్ వచ్చింది. అప్పుడు ఓకే, మేము పిల్లలకి టీచ్ చేయడం కాకుండా పెద్దవాళ్ళకి కూడా చేయగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. మీరు టీచింగ్ చేసేటప్పటికి టీచింగ్ చేసినప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలకి టీచ్ చేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా మీరు టీచ్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? చిన్నపిల్లలకి పెద్దవాళ్ళలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? పెద్దవాళ్ళకి ఒకసారి చెప్తే గుర్తుంచుకుంటున్నారు. పిల్లలకి ఏంటంటే రిపీటెడ్గా చెప్పాల్సి వచ్చేది. ఒక కరెక్షన్ 1 year అంతా ఇస్తే ఇయర్ ఎండింగ్లో వాడు మారుతాడు. ఎందుకంటే చిన్న లో లెవెల్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఆ లెవెల్లో ఏ ప్రొనౌన్సియేషన్ అయితే వస్తుందో అదే కంటిన్యూ అవుతుంది. ఓకే. మోస్ట్లీ మనం ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఎక్కువగా క్లాస్ టీచర్స్ సిస్టర్స్ ఉండేవాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. చెబ్బిచ్చి అనేవాళ్ళు, చెబ్బిచ్చీక్స్ అంటారు మన వాళ్ళు, చెబ్బిచ్చి అంటారు. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దాట్. సో ఆ ప్రొనౌన్సియేషన్ అదంతా వాళ్ళ దగ్గర నుండి వచ్చింది. యాక్సెంటా మ్యామ్ అది? యాక్సెంటే కాదు, ఓల్డ్ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు, ఎంఏ లిటరేచర్ నేర్చుకున్న వాళ్ళకి
వాళ్ళు ఆ బ్రిటిష్ టైంలో నేర్చుకున్నారు కాబట్టి బ్రిటిష్ యాక్సెంట్ వాళ్ళకి కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అంతా మాట్లాడేది ఏమంటారు? లోకల్ లాంగ్వేజ్ యాక్చువల్లీ టింగ్లీష్ అనాలి. తెలుగు యాక్సెంట్ ఉన్న ఇంగ్లీష్ అది. దట్టు అట్లాంటిగా. ఎస్, చాలా వర్డ్స్ చెప్పచ్చు. ఇప్పుడు మనకేంటంటే నువ్వు అక్కడికి వెళ్ళు అని మనం అనము. అక్కడికి వెళ్ళు, నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు అంటాం. కానీ యు గో దేర్ అంటాం. యు గో దేర్ అంటాం. దేర్ యు గో అంటారు కొంతమంది. అలా అనకూడదు. యు అనేది సబ్జెక్ట్ కాబట్టి ముందు యు ఉండాలి. ఓకే. రిజిస్టర్ వేర్, బుక్ వేర్, బుక్ ఎక్కడుంది అంటాం కదా. అలా ఇంగ్లీష్ని తెలుగులో అంటే దే థింక్ ఇంగ్లీష్, దే థింక్ తెలుగు. ఓకే, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాం మనం అంతా. అంటే తెలుగు మైండ్లో వెళ్తూ ఉంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అసలు వాళ్ళకి సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. సబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, నౌన్ ఎక్కడుంది, యాడ్జెక్టివ్ ఎక్కడ పెట్టాలి, ఇదంతా కన్ఫ్యూజనే. యాక్చువల్గా మేడం చిన్నప్పుడు ఏదో సబ్జెక్టు, నౌను, ఆబ్జెక్టు ఇట్లాంటివన్నీ తెలుసు. అది స్కూలింగ్లో ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్లో గ్రామర్లో అది అప్లై చేయాలి అంటే ఇది నౌనా, ఇది నౌన్ ఎక్కడ పెట్టాలి, థింకింగ్ ఎక్కడ పెట్టాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక చిన్న టిప్ ఇస్తున్నాను మీ అందరికీ. యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే మధు, యాక్చువల్లీ మనందరము తెలుగు మదర్ టంగ్ కాబట్టి మైండ్లో వెంటనే తెలుగు డైలాగ్స్ వస్తాయి. ఏంటి వీడు ఇంత లేట్గా వచ్చాడు అనుకుంటాం, అవునా? వై డిడ్ దిస్ పర్సన్ కమ్ లేట్ అనుకోము. ఎస్ ఆర్ నో? సో అలా మనము కిచెన్లో కూడా మన కాన్సైన్స్ ఉంటుంది కదా, మన మైండ్లో మాట్లాడుకుంటాం కదా, ఇన్నర్ వాయిస్ కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి. అప్పుడు ఇంగ్లీష్ ప్రాక్టీస్ వస్తుంది. కష్టం మేడం. సో అలా ఒక 20 days, ఒక 30 days చేసి చూడండి, మీకు కూడా ఇంగ్లీష్ ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా కష్టతరమైన పని. అంటే గ్రామర్ నేర్చుకోవాలి. గ్రామర్లో అంటే ఏ టెన్స్ వాడాలి, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, అది బేసిక్ కావాలి, తెలియాలి. దాంతోపాటు మనం కూడా ఒక ఇంటెన్షనల్గా మనం చేంజ్ చేసుకోవాలి మన మైండ్. ఓకే. నేను కూడా ఆంధ్రాలో ఉన్నంత వరకు మా ఇంగ్లీష్ టీచర్ చెప్పిన ఆ గ్రామర్ అది అయ్యే నేర్చుకునేదాన్ని. ఎప్పుడైతే స్టేట్ దాటి తమిళనాడు వెళ్ళానో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అప్పుడు రాదు. ఇప్పుడు తమిళ్ నేర్చుకున్నాను కానీ అప్పుడు రాదు. ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీషే. మనం తప్పులు మాట్లాడేస్తే నవ్వుతారన్న ఒక కాన్షియస్గా నేను జాగ్రత్తగా మాట్లాడడం మొదలుపెట్టి అలా ఒక ఫ్లో వచ్చేసింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు కూడా చదువుకున్నప్పుడు అప్పుడు ఎక్కువ తెలుగు మీడియం డామినేట్ చేసేది, ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం. అప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు మీకు ఇంగ్లీష్ ఇలా రావడానికి కారణం ఏంటి? అంటే ఆఫ్టర్ మీరు కాలేజ్కి వచ్చాక లేకపోతే స్కూలింగ్ నుండే ఇంగ్లీష్ మీడియం. నేను మా ఓల్డ్ ఎంఏ లిటరేచర్ చేసిన ఒక మిస్ సూజన్ అని ఆవిడ మా టీచర్, ఓకే, ఇంగ్లీష్ టీచర్. ఆవిడ ఒక్క వర్డ్ రాంగ్ స్పెల్ చేసినా అస్సలు స్పేర్ చేయరు. ఎంత లేట్ అయినా పర్వాలా ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకునే వరకు క్లాస్ రూమ్లో నించోపెట్టి మళ్ళీ చెప్పించేవాళ్ళు. ఓకే. అలాంటి టీచర్స్ ఇప్పుడు ఉన్నారా? అలా ఉంటే మనకి సిలబస్ అవ్వదు అని తిట్టేస్తారు. సో దాట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. ఇప్పుడు మనకి అంటే కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కువైపోయి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ తక్కువైపోయి అలా ఉండడం వలన మనకి అది చేసుకోలేకపోతున్నాం. ఇంత డీటెయిలింగ్, అంత కరెక్షన్ అనేది ఎక్కువ చేయలేకపోతున్నాం. అంటే ఏదో సిలబస్ వెళ్ళిపోవాలి, కంప్లీట్ చేసుకోవాలనే థాట్ ఉంటుంది కానీ పిల్లలు ఈ కరెక్ట్ చేయడం అనేది పక్క వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, కమ్యూనికేషన్ చేసుకోవడం తప్ప టీచర్ చెప్పి అప్లై చేస్తున్నారంటారా? టీచర్ ఒకసారి 2 సార్లు చెప్పినా అదే మనకి 1 year పడుతుంది. అదే మా మిస్ సూజన్ లాంటి వాళ్ళ టీచర్స్ ఉంటే అప్పటికప్పుడు రావాల్సిందే. ఎందుకంటే అలా కాకుండా వేరేలా మాట్లాడకూడదు అన్న ఇన్కల్కేట్ చేసేస్తారు. మిషనరీ స్కూల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి,
చక్కగా సీసీ యాక్టివిటీస్ బాగుంటాయి అనే థాట్తో పిల్లలందరినీ మిషనరీ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇదివరకు ఎక్కువ మిషనరీ స్కూల్స్కి ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, కొన్ని స్కూల్స్ ఉంటున్నాయి. ఆ స్కూల్లో జస్ట్ పేరుకే ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇక మిగిలిందంతా అక్కడ టీచర్స్ కూడా తెలుగే మాట్లాడతారు అనేది ఉంది. ఎంతవరకు టీచర్ మాట్లాడింది పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా? చాలా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ముందు అన్ని స్కూల్స్లో టీచర్స్కి ట్రైనింగ్ పడాలి బాగా, సమ్మర్ కోచింగ్ కానీ అలా. ఎందుకంటే టీచర్ ఏం మాట్లాడితే అదొక కమాండ్మెంట్ లాగా పిల్లలు ఫాలో అవుతారు. ఎస్పెషల్లీ ప్రైమరీ పిల్లలు. టీచరే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. టీచర్ ఏం శారీ వేసుకున్నారు, టీచర్ ఎలా మాట్లాడుతున్నారు, టీచర్ ఎలా నడుస్తున్నారు, సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉంది, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. సో ఆ ప్రైమరీ టీచర్స్ ఎస్పెషల్లీ చాలా బాగా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితేనే పిల్లలు దాన్ని ఫాలో అవుతారు, దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటారు. అది ఇంకా బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి. మనం ఎవరైనా గెస్ట్ వస్తే ఇంటికి బాగున్నారా అని అడుగుతాము, కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఆఫర్ చేస్తాము. అవన్నీ మనం చిన్నపిల్లలు ప్రైమరీ ఏజ్లోనే నేర్పించేస్తాం పిల్లలకి. కొంతమంది పిల్లలకి అప్పుడు ఆ అలవాటు లేకపోవడం వలన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యాక కూడా గెస్ట్ రాగానే రూమ్లోకి పరిగెడతారు. అంటే ఇలాంటివి, ఈ ప్రొనౌన్సియేషన్స్, ఈ డే టు డే హ్యాబిట్స్, బాత్ అయ్యాక టవల్ ఆరేయడం, లేవగానే బ్లాంకెట్ మడత పెట్టడం, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అసలు పిల్లలు చేయట్లా. అవన్నీ చిన్నప్పుడే మనం ఇన్కల్కేట్ చేయాలి. అవన్నీ చిన్నప్పుడే నేర్పించాలి. అలానే ప్రొనౌన్సియేషన్ కూడా చిన్నప్పుడే ఫౌండేషన్ వెళ్ళాలి. అందుకని ప్రైమరీ టీచర్స్ మంచి టీచర్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మన అకాడమీ నుంచి ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటారా, ఆన్లైన్ క్లాసెస్? ఆన్లైన్ కూడా తీసుకుంటాము. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు. అంటే కొంతమంది ఈ లోకల్లో ఉన్నప్పుడు ఆఫ్లైన్ తీసుకుంటారు, ఏదన్నా వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాము అంటే ఆన్లైన్ కూడా తీసుకుంటారు. చక్కగా మనం ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్లాస్ మిస్ అవ్వదు, జర్నీలో అయినా జస్ట్ జూమ్ క్లాస్లో తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి అన్ని రకాల గ్రూప్ ఆఫ్ పీపుల్కి కూడా ఇక్కడ రావచ్చు, నేర్చుకోవచ్చు అన్నారు. అసలు చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తారు? అసలు 5 years కిడ్ దగ్గర నుంచి నేర్పిస్తామని చెప్తున్నారు. అసలు 5 years పిల్లలకి ఏం నేర్పిస్తారమ్మా? అంటే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్, వర్డ్స్ ఎలా స్పెల్ చేయాలి స్కూల్లో నేర్పిస్తున్నారు కదా. అంటే కొంతమంది గ్రాస్ప్ చేస్తారు ఒక్కసారి 2 సార్లు చెప్పగానే, కొంతమంది చేయలేకపోతారు కదా. అలాంటి వాళ్ళకి రిపీటెడ్గా చెప్తూ ఉంటాము. అంటే ఫోనిక్ సౌండ్స్ అన్ని నేర్పిస్తాము. ఫోనిక్ సౌండ్స్ ఫోనిక్ అంటే నేమ్ ఆఫ్ ద లెటర్ ఏమో ఏ, అది ఏ, కానీ ఏ, కానీ మనం అని పలకాలి, మనం ఏమి సౌండ్ ఇవ్వాలంటే అనాలి. ఓకే, ఏని యాపిల్ అనకూడదు. యాపిల్ యాపిల్ అలా మనం ఏమనాలి? అనాలి, యాపిల్ యాపిల్. ఓకే, అలా ఆ సౌండ్స్ దగ్గర నుండి నేర్పిస్తాము. సికి టూ సౌండ్స్ ఉంటాయి, జీకి 2 సౌండ్స్ ఉంటాయి. అదే సౌండ్స్ ఎలాగా? అది ఒకటేమో ఒకటేమో క్ అని వస్తుంది. ఇప్పుడు కార్ ఉంది, ఆ కార్ని కార్ అంట అనాలా, ఏమనాలి? అసలు అలా అనకూడదు, అనకూడదు. ఓకేనా? అది కార్ సి మీద మరీ రోల్ చేయక్కర్లేదు, కానీ కార్. ఓకే, వన్ మోర్ థింగ్ ఈజ్, ఇప్పుడు సి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఖ అది కార్, ఇట్స్ నాట్ కార్. అది ఫోనెటిక్స్, అదే వాయిస్ అండ్ యాక్సెంట్. ఇప్పుడు గ్లోబల్ యాక్సెంట్ ఒకటి ఉంది, అమెరికన్ కాదు, బ్రిటిష్ కాదు. గ్లోబల్ యాక్సెంట్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా అది అర్థం అవుతుంది. ఎస్ ఎస్, ఇండియనైజ్డ్ ఇంగ్లీష్ కాదు, ఇండియనైజ్డ్ కాదు. ఏ స్ట్రక్చర్, ఏ వరల్డ్ వైడ్ ఎక్కడైనా సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకటే కదా, అలా అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ కొన్ని చూస్తూ ఉంటాం మ్యామ్, దానిలో వాళ్ళు కొన్ని మాట్లాడేవి నాకు అర్థం కాదు, వాటిని అసలు ఏమంటారు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఇంగ్లీష్లో ఆ పదాలు నేను ఎప్పుడు వినలే, ఆ పదాలు అసలు ఏమంటారు? అవన్నీ కూడా వాళ్ళు ప్రొనౌన్సియేషన్ ఫాస్ట్గా, మనం తెలుగు మాట్లాడటంలో ఒక యుఎస్ నుండి యూకే నుండి వచ్చిన వాళ్ళు మాట్లాడడంలో డిఫరెన్స్ ఉంది కదా, అది
వాళ్ళ లోకల్, వాళ్ళ మదర్ టంగ్ అది. ఓకే. క్యాజువల్గా మాట్లాడేస్తారు, అని మాట్లాడేస్తారు. క్యాజువల్గా మాట్లాడేస్తారు. కొన్ని అర్థం కావు, కింద మనకి సబ్ టైటిల్స్ కావాలి. ఎస్, బికాస్ అంటాం, వాళ్ళకి అసలు ఎస్ వినపడదు, బికాస్ అంటారు. అలా బికాస్ అన్నాడా లేదా అని మనం టైటిల్ చదువుకుంటే కానీ అర్థమవుతుంది మనకి. ఎస్ అంటే చిన్న వర్డ్స్ నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. ఇంకా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే హై స్కూల్కి వచ్చాక చిన్న పిల్లలకి ఎంతసేపు మనం చెప్తే లిజనింగే. ఒక బేబీకి మదర్ ఏం మాట్లాడుతుందో ఊమ్లోంచే వింటాడు. ఆ విన్న గొంతు గుర్తుపట్టి వాడు బయటకు వచ్చాక మమ్మీని, డాడీని, నానమ్మని, తాతయ్యని అందుకే రికగ్నైజ్ చేస్తాడు. లిజనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఊమ్. అందుకే ఈ ప్రైమరీ ఏజ్ అంతా లిజనింగే. టీచర్ ఏం మాట్లాడతారు, మమ్మీ ఏం మాట్లాడుతుంది, అదే దానిలోనే వాళ్ళు ఆ వర్డ్సే నేర్చుకుంటారు. కొంతమంది బ్యాడ్ వర్డ్స్ వాడతారు, ఆ పిల్లలు కూడా వాడేస్తారు, వాళ్ళకి మీనింగ్ తెలిసినా తెలియకపోయినా. అలాగే మనం ఏం మాట్లాడామో పిల్లలు అదే మాట్లాడేస్తారు. సో మీరు ప్రైమరీ లెవెల్ నుంచి లిజనింగ్ మీద ఎక్కువ మదర్ కానీ టీచర్ కానీ ఎవరు మాట్లాడతారు. కొంతమంది మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చిన్నపిల్లలే, ఎందుకంటే ఇంట్లో అందరు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు క్యాజువల్గా. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మస్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ఈవెన్ నేను ఎవరైనా వెళ్ళి కలవాలన్నా మాట్లాడాలన్నా ఎక్కువ ఇంగ్లీష్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అందరూ చాలా ఇంగ్లీష్ని మన తెలుగులాగా మాట్లాడేస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బంది పడే సందర్భం వస్తుంది. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు టకటకా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళవి కొన్ని మనకి సైంటిఫిక్ నేమ్స్ తెలియదు, కొన్ని సైంటిఫిక్ నేమ్స్ చెప్తారు, లేకపోతే కొన్ని మాట్లాడేవి తెలియదు. ఇవన్నీ అసలు తెలియాలి అంటే మనం ఎటువంటి కోర్స్ తీసుకోవాలి? లేకపోతే రెగ్యులర్గా మాట్లాడే ఇంగ్లీష్ అందరూ ఒకేలా ఇంగ్లీష్ మాట్లాడతారా? బిజినెస్ పీపుల్ ఒకే ఇంగ్లీష్ మాట్లాడతారా? ఈ డౌట్స్ ఉన్నాయి అందరిలో. యాక్చువల్గా మధు, ఒక కోర్స్ తీసుకోవడం వల్ల ఇంగ్లీష్ వెంటనే వచ్చేది. మన వైపు మనం ఏం చేయాలి అనేది నేను చెప్తున్నా. మనం న్యూస్ పేపర్ చదవాలి, నావెల్స్ చదవాలి. మిస్టర్ ముఖేష్ అంబానీ, వెరీ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, ఆయన అట్లీస్ట్ 3 to 5 hours బుక్స్ చదువుతారండి. ఓ, మనం ఎంత దాని ముందు, ఆయన ముందు మనం ఎంత? అంటే కనీసం ఒక 1 hour కూడా, కనీసం 1 hour కూడా కదా, 5 minutes కూడా చదివే తీరుకుండట్లేదు అనుకుంటున్నాం మనం. సో మన వొకాబులరీ పెరగాలి. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్లో హ్యాపీ యూజ్ చేసాం, నెక్స్ట్ సెంటెన్స్లో డిలైటెడ్ అని యూజ్ చేయాలి. సినోనిమ్స్ తెలియాలి. మనము ఫియర్ యూజ్ చేసాము, స్కేర్డ్ యూజ్ చేస్తాం, తర్వాత ఫ్రైటెండ్ యూజ్ చేస్తాం. ఇంకొకటి ఫస్ట్ షీఈ్ బ్లషింగ్ అంటే స్టార్టింగ్లో నాకు కొన్ని షీఈ్ ఫీలింగ్ షై అని బ్యాక్ బ్లషింగ్ అంటే తెలియదు. బ్లషింగ్ అంటే నవ్వడమా ఏంటి, బ్లషింగ్ అంటున్నారు అనే డౌట్ ఉంది. అసలు బ్లషింగ్ అంటే షై ఫీల్ అవ్వడం, ఇవన్నీ సినానిమ్స్. వర్డ్స్ తెలియాలి, సినానిమ్స్ తెలియాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్ చదువుతున్నాము, ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు దానిలో చాలా కొత్త వర్డ్స్ ఉంటాయి. అన్ని డిక్షనరీ చూసి వెతక అవసరం లేదు. మనం ఇన్ బిట్వీన్ ద లైన్స్, అంటే పై సెంటెన్స్ కింద సెంటెన్స్ చదివితే ఆ మీనింగ్ అర్థమైపోతుంది మనకి. సో అలా మనం వొకాబులరీ స్ట్రెంథెన్ చేసుకోవాలి బై రీడింగ్ బుక్స్. మెయిన్గా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది బుక్ రీడింగ్ మీద, నావెల్స్ రీడింగ్ మీద, న్యూస్ పేపర్ రీడింగ్ మీద. నా వొకాబులరీ చెప్పాలంటే హిందూ న్యూస్ పేపర్, దట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై డాడ్. ఓకే. మా డాడీ అవర్స్ ఆఫ్ టైమ్ హీ యూస్ టు స్పెండ్ ఇన్ న్యూస్ పేపర్ రీడింగ్. ఓకే, అలా మీకు అలవాటైంది? అలా నాకు అలవాటైంది. రీడర్స్ డైజెస్ట్ అని ఒక మంత్లీ, ఒక ఫోర్త్ మ్యాగజైన్ ఉంది, అదొకటి. అదే ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ కాలేజ్ స్టూడెంట్స్. అంటే అందులో అన్ని ఆర్టికల్స్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో అలాంటివన్నీ చదివితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎస్. సో అవి మనం ఎప్పుడైనా ఇన్కల్కేట్ చేస్తే పిల్లల్ని, ఆ హై స్కూల్లో ఇన్కల్కేట్ చేయాల్సింది బుక్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్. ఎవరైనా, మీరు, నేను, అందరూ ఒక రోజులో ఒక 1 hour 1.5 hour రీడింగ్లో స్పెండ్ చేస్తే, ఏదో ఒకటి రీడ్ చేయాలి. చేస్తే
అయితే మీరు మీకు ఇష్టమైన ఒక స్టోరీ తీసుకోవచ్చు, లవ్ స్టోరీ తీసుకోవచ్చు, లేదా ఆ, ఒక ఏదన్నా అంటే మీకు థ్రిల్లర్ ఇష్టం, ఆ థ్రిల్లర్ మూవీ తీసుకోవచ్చు. అలా ఏదో ఒకటి మూవీ స్టోరీ ఉంది, లేకపోతే ఒక నావెల్ ఉంది, అందులో ఒక క్యూరియాసిటీ వలన చదువుతారు. ఏదో రకంగా చదవాలి. ఓకే, మనకి ఇంట్రెస్ట్ ఉన్నది చదవాలి. ఆ, చిన్న బ్రేక్. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్ మ్యామ్. ఇప్పుడైతే మీ అకాడమీలో అసలు ఎటువంటి కోర్సెస్ నేర్పిస్తున్నారు? ఇప్పుడైతే చెప్పారు, కిడ్స్కి అన్నారు, లేకపోతే హై స్కూల్ స్టూడెంట్స్ అన్నారు. ఆ తర్వాత ఒకవేళ మిడ్ ఏజ్ వాళ్ళకి అసలు ఏం నేర్పిస్తారు? అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏనా, లేకపోతే ఇంకేమైనా అవసరం అవుతాయా? యాక్చువల్లీ పిల్లలందరికీ, కాలేజ్ పిల్లలకి ఇప్పుడు స్పెషల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం. వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఎలా నించోవాలి, ఎలా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ తెలియట్లేదంటారా? తెలియట్లేదండి. యాక్చువల్గా మా దగ్గరికి బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు వస్తారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు. మేము గ్రూప్ క్లాసెస్ తీసుకోవడానికి కాలేజెస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా పిల్లలు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. స్టేజ్ ఎక్కమంటే, అంటే కో ఎడ్యుకేషన్ కాలేజెస్లో స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే ఏదో షై, ఇలా నవ్వుకోవడం, వంకలు తిరగడం, ఇలా చేస్తున్నారు. బాయ్స్ కూడా, గర్ల్సే కాదు, బాయ్స్ కూడా. అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మేనేజ్మెంట్లో ఉంటుంది ఇదంతా. ఎలా నించోవాలి, మన పొజిషనింగ్, మనం ముందు మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అంటే మన గ్రూమింగ్ ఎలా ఉండాలి, ఒక హెయిర్ స్టైల్ దగ్గర నుండి ద వే పాలిషింగ్ ద షూ వరకు, అవన్నీ అవుటర్ ట్రేడ్స్ అన్నమాట. ఇన్నర్ ట్రేడ్స్ ఉంటాయి. అంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాం, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనం చేసే పని వలన మన దేశానికి ఎంత లాభం, మన విజయవాడకి ఎంత లాభం, అలాంటివి కూడా వాళ్ళకి నేర్పించాలి. ఒక మోరల్స్ లేకుండా వచ్చేస్తున్నారు కాలేజెస్కి. అంటే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో పోస్చర్ మీరు చెప్పినట్టు ఎలా నిలబడాలో కూడా తెలియట్లేదండి. పోడియం దగ్గర ఎలా నించోవాలి, హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి, కాన్ఫిడెంట్గా నించోవాలంటే ఎలా నించోవాలి, అవి కూడా తెలియట్లా. అవన్నీ నేర్పిస్తాం. ఇన్నర్ ట్రేడ్స్ ఉంటాయి, అవుటర్ ట్రేడ్స్ ఉంటాయి. ఇన్నర్ ట్రేడ్స్ ఏంటంటే మనం ఎంత ట్రూత్ ఎంత ఉంది మనం మాట్లాడే దాంట్లో, మనము ఎలాంటి క్వాలిటీస్లో ఉంటున్నాం, డిసిప్లిన్, మన వే ఆఫ్ స్పీకింగ్ టు అదర్స్, ఒక కైండ్నెస్, ఒక పొలైట్నెస్, ఇవన్నీ నేర్పిస్తాం. అవుటర్ ట్రేడ్స్లో గ్రూమింగ్ దగ్గర నుండి, పోస్చర్స్ దగ్గర నుండి, ఐ కాంటాక్ట్, ఒక మనిషికి ఎంతసేపు ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. ఓకే, అది కూడా. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ ఐ కాంటాక్ట్ అసలు ఎంతసేపు ఇవ్వాలి? ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఇస్తే అది స్టేరింగ్ కింద లెక్క. అంటే నేను మిమ్మల్ని ఏదో ఎక్కువ చూస్తున్నట్టు, తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కావట్లా. స్టేరింగ్ అంటే ఫారిన్ కంట్రీస్లో స్టేరింగ్కి కూడా కేసు పెట్టచ్చు. బాబాయ్, అందరు ఇలా చూస్తూ ఉంటారు. చూడకూడదు. మన ఐ కాంటాక్ట్ నెక్ వరకే ఉండాలి. అది కూడా ఒక వన్ ఆఫ్ ద ట్రేడ్స్, మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అవి. అంటే ఎవరినైనా ఎదుటి వాళ్ళని చూసేది కూడా నేర్చుకోవాలి. ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్లో. ఎస్. ఓకే, ఇక్కడ మన నెక్ వరకే చూడాలి. వాళ్ళు ఏ అటైర్లో ఉన్నా కూడా మనం చూడకూడదు. వెన్ వీఆర్ ఫార్మల్, మన ఫ్రెండ్స్ ఉంటారు, మన సిస్టర్స్ ఉంటారు, మన బ్రదర్స్ ఉంటారు, వాళ్ళని చూడొచ్చు.
ఎందుకు వాళ్ళు ఎలా డ్రెస్అప్ అయ్యారు అనేది మనం చూడాలి కదా. ఎక్కడన్నా డిఫెక్ట్ ఉంటే మనం చెప్పగలగాలి. కానీ వెన్ యూ గోయింగ్ టు అ ఫార్మల్ అటైర్, లైక్ ఫార్మల్ ఒక సరౌండింగ్స్లోకి వెళ్ళినప్పుడు అలా చూడకూడదు. పబ్లిక్లో ఎవరైనా ఏదన్నా ఈ అడ్రస్ చెప్పండి అంటే వాళ్ళని కింద నుండి పైకి చూడకూడదు. అది వాళ్ళని ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. ఐ కాంటాక్ట్ కూడా ఫర్ సర్టన్ సెకండ్సే ఇవ్వాలి, ఎక్కువసేపు ఇవ్వకూడదు. ఇంకొకటి ఇప్పుడు అంతా కూడా వాట్సాప్ లాంగ్వేజ్ది బాగా అలవాటు అయిపోయింది. ఎస్, కే, ఓకే అని జస్ట్ ఎంత పెద్ద అంటే క్వశ్చన్ కానీ లేకపోతే ఏదైనా అడిగినా జస్ట్ సింపుల్ వర్డ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన సుపీరియర్ ఉంటారు, యా యా అనకూడదు. వాళ్ళు సుపీరియర్ ఎస్ సార్ అనాలి, ఎస్ మ్యామ్. మ్యామ్ అన్నా అనకపోయినా ఎస్ అనాలి. విఎస్బి అకాడమీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పిస్తున్నాము. చాలామంది స్టూడెంట్స్ ఆఫ్ విజయవాడ మనకి అంటే అవసరం ఉంది కాబట్టే వచ్చి నేర్చుకుంటున్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్. కాలేజెస్కి వెళ్తున్నప్పుడు కూడా కాలేజెస్ కూడా అదే డిమాండ్ చేస్తున్నాయి. అంటే మేము ఎలా ఇస్తున్నామంటే ఒక గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ టెక్నిక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. మన కలీగ్స్తో ఎలా మాట్లాడాలి, బాస్తో ఎలా మాట్లాడాలి, ఎలా విష్ చేయాలి. సుపీరియర్తో అన్నారు, సుపీరియర్తో ఓకే అట్లా వర్డ్స్ యూస్ చేయకూడదు. వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వచ్చా? ఎస్ సార్, ఐ విల్ డూ ఇట్, షూర్ సార్ అనాలి, ఓకే అనకూడదు. ఇప్పుడు స్టూడెంట్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలని అంటున్నారు, ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు. ఇవ్వలేకపోవడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్లో లేకపోతే ఏదో ఒక మంత్లీనో ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ పెడతారు, లేకపోతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటారు? ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సెకండ్ థింగ్ నాకు ఈ నాలెడ్జ్ లేదేమో అన్న డౌట్ రావడం వాళ్ళకి. ఆ డౌటే వాళ్ళని, ఆ ఫియర్ అండ్ డౌట్ వాళ్ళని వెనక్కి లాగేస్తుంది. అంటే ఇప్పుడు ఒక 25 లేకపోతే 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతారు. వాళ్ళకి ఏంటంటే నాలాంటి వాళ్ళకి లోపల ఇంగ్లీష్ వస్తుంది, అది బయటికి రావాలంటే అమ్మో ఏ గ్రామర్ మిస్టేకో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఇలా అనుకోవడం వల్ల ఎందుకు మాట్లాడొద్దు, దీని బదులు చక్క తెలుగులో మాట్లాడదాము అనే ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఎలా మీరు కాన్ఫిడెన్స్ వచ్చేలా ఎలా చేస్తారు? ఫస్ట్ థింగ్ వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తాము. దే హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, లిజనింగ్ టు సో మెనీ, అంటే ఏదైనా ఎఫ్ఎం కానీ లేదా వాళ్ళు ఏదైనా ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటే ఆఫీస్కి వెళ్ళే దారిలో ఏదైనా రేడియోలో వింటాం లేదా ఆడియో వింటాం. ఇంకోటి దే షుడ్ థింక్ ఇన్ ఇంగ్లీష్, స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. టైం దొరికినప్పుడల్లా ఏదైనా బుక్ చదవడం, లేదంటే మోటివేషనల్ స్పీచెస్ వింటాం. న్యూస్ చూడాలి అంటే తెలుగు న్యూస్ ఆపేసి కొన్ని రోజులు, తెలుగు అంటే హేట్రెడ్ లేదండి నాకు, కానీ in order to grow, in order to explore other places, you have to learn English because this is global language. So అలా వాళ్ళు న్యూస్ ఛానల్స్ కూడా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వింటాం. అలా చేస్తే కొన్ని రోజులు దే హ్యావ్ టు సీరియస్లీ వర్క్అవుట్ ఆన్ దిస్, దే క్యాన్ ఈజీలీ గెట్ ద ప్రొనౌన్సియేషన్ వస్తుంది, వొకాబులరీ వస్తుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసి మనం కాపీ చేయడం అన్నా వస్తుంది కదా. కొందరు 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోండి, నా చిన్నప్పుడు బుక్స్ ఉండే 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, ఇలాంటి వాటి వల్ల అసలు యూజ్ ఉందంటారా? 30 రోజుల్లో నేర్చుకోవచ్చు అంటే మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే దానికి ఎస్ ఆర్ నో ఆన్సర్ చేయడం, ఏదైనా వేర్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దిస్ అలా అంటాం. ఇలాంటి బేసిక్ వస్తుంది, జస్ట్ బేసిక్ వస్తుంది అంతే. ఇన్ డెప్త్ ఒక వర్డ్కి సినానిమ్స్ రావు, అలాంటివన్నీ రావు. అది నేర్చుకుంటూ మనం చేయాల్సిన పని కూడా చేస్తే, వర్కౌట్ చేస్తే అప్పుడు రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీ అకాడమీలో ఒక బిజినెస్ పర్సన్కి అంటే ఏది అవసరమైనా నేర్పిస్తారు మీరు? మన విఎస్బి అకాడమీలో ఒక బ్యాంక్ ఎంప్లాయీ వస్తున్నారు, ఆయనకి ఏ రకమైన డీలింగ్స్ ఉంటాయి, ఎవరెవరితో మాట్లాడతారు, ముందు అవన్నీ కనుక్కుంటాం మేము. ఒక ఎక్స్పోర్ట్ మేనేజర్ వచ్చారనుకోండి, ఆయనకి ఫారిన్ డెలిగేట్స్తో పనులు ఉంటాయి. సో వాళ్ళ నీడ్స్ని బట్టి మేము ప్రొఫెషనల్ ఇంగ్లీష్ ఇస్తాము. ముందు బేసిక్ గ్రామర్ ఇచ్చి
మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే మాకు తెలుసు మేడం అంటారు. ఓకే, అయినా కానీ కొన్ని 15 days మేము గ్రామర్ ఇస్తాం. గ్రామర్ ఇచ్చాక అప్పుడు వాళ్ళకి ప్రొఫెషనల్ ఇంగ్లీష్ వాళ్ళ ప్రొఫెషన్కి సూట్ అయ్యేలాంటి ఫ్రేజెస్, వర్డ్స్, వొకాబులరీ ఇస్తాం. వాళ్ళ జాబ్కి సంబంధించినవి వాళ్ళకి నేర్పిస్తారు. అంటే వాళ్ళ దీనిలో వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా ఉండడానికి ఇంకొంచెం ఏం సపోర్ట్ చేయాలి. ఒక టీచర్ వచ్చారు, ఆవిడకి స్పీచ్ అంటే క్లాస్ రూమ్లో పిల్లలతో ఏమేమి యూజ్ చేయొచ్చు, మళ్ళీ ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే గుడ్ ఈవినింగ్ టాడ్లర్స్ అలా అంటాం. టాడ్లర్స్ అంటే చిన్న పిల్లలు అని, మనం బుజ్జి పిల్లలు అలా అంటాం కదా, అలా గుడ్ ఈవినింగ్ ర్యాబిట్స్ అనొచ్చు. అలా ఏదో ఒకటి. ఇంకొకటి మన అకాడమీలో వీటితో పాటు ఇంకేం చేస్తున్నారు? విఎస్బి అకాడమీలో ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఏమేమి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఐఎల్స్, టోఫెల్, పిటిఈ, ఓఈటి, సాట్ కూడా ఇస్తున్నాము, డ్యూలింగో కూడా ఇస్తున్నాం. ఓకే, ఈ ఐఎల్ ఎగ్జామ్స్లో దీనికి అసలు స్కోరింగ్ ఎలా ఉంటుంది? దీన్ని అసలు ఎలాగా ప్రిపేర్ చేస్తారు? అంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్ని? ఫస్ట్ విఎస్బి అకాడమీకి వచ్చే పిల్లలకి అది ఐఎల్స్ అయినా, టోఫెల్ అయినా, పిటిఈ అయినా, ఓఈటి అయినా, ఫస్ట్ వాళ్ళ లెవెల్ ఎలా ఉంది, వాళ్ళు గ్రామటికల్గా ఎలా ఉన్నారు అని టెస్ట్ చేస్తాం. గ్రామర్ టెస్ట్ అయిపోయాక ఒక ఐఎల్స్ ఎగ్జామ్ కూడా పెడతాం. అంటే డిఫరెంట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఉంటాయి కాబట్టి ఆ 4 మాడ్యూల్స్లో టెస్ట్ చేస్తాము. వాళ్ళు ఎందులో వీక్గా ఉన్నారో ట్రైనర్కి తెలిసిపోతుంది. SRW టెస్ట్ పెడతారా? ఓకే. సో వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారో ఆవిడకి తెలిసిపోతుంది. సో మనం యూజువల్గా రైటింగ్ ప్రతిరోజు చేయిస్తాము, అది మా స్పెషాలిటీ. ఎందుకనంటే ఎక్కువగా రైటింగ్లోనే ప్రాబ్లం వస్తుంది. రైటింగ్ తర్వాత కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్పీకింగ్. ఇప్పుడు రైటింగ్ అసలు దేనికి? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, ఇప్పుడు అంతా కూడా డిజిటలైజ్ అయిపోయి జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్సే ఉంటున్నాయి. రైటింగ్ కూడా ప్రిఫరెన్స్ ఉందంటారా? రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మధు, బికాజ్ మనం హ్యాండ్ రిటన్ ఎగ్జామ్ అనేది ప్రతి యూనివర్సిటీ ఈజ్ ఎంకరేజింగ్. ఎంత మనకి డిజిటలైజేషన్ ఉన్నా ఆ పేపర్స్లో రాయాలి. అంటే వాళ్ళు టైప్ చేస్తారు, పీటీఈ కంప్యూటరైజ్డే, కానీ వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉండాలిగా, వొకాబులరీ ఉండాలి కదా, వొకాబులరీ తెలియాలి, ఫ్రేజెస్ తెలియాలి, సెంటెన్సెస్ స్ట్రక్చర్ సరిగా వాడాలి. అంటే డిఫరెంట్ టెన్సెస్ ఎక్కడ వాడారు, గ్రామర్ కూడా ఉంటుంది, ప్రపోజిషన్స్ కరెక్ట్గా వాడారా లేదా, కంజంక్షన్స్ వాడారా లేదా, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వాడారా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు ఐఎల్స్లో. ఓకే, అసలు ఐఎల్స్ స్కోరింగ్ ఎలా ఉంటుంది? ఎంత స్కోర్ రావాలి? ఐఎల్స్కి మినిమం అయితే 6 బ్యాండ్ వస్తే సరిపోతుంది. అసలు ఇప్పుడు మీరు బ్యాండ్ అంటున్నారు, ఇది పాయింట్స్ లాగానా, మార్క్స్ లానా, ఎలాగా? ప్రతి LSRWలో ప్రతి మాడ్యూల్కి ఒక్కొక్క బ్యాండ్ ఉంది. ఓకే, మినిమం ఎన్ని బ్యాండ్ అంటే అవుట్ ఆఫ్ 9 అవుట్ ఆఫ్ 10. ఓకే, 6 బ్యాండ్. అవుట్ ఆఫ్ 10కి ఎన్ని రావాలి? 6 బ్యాండ్. 6 రావాలి. యూజువల్గా వచ్చే బ్యాండ్స్ ఏంటంటే 7. అన్ని యూనివర్సిటీస్ మోస్ట్లీ యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, 7.5, 8 వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మన అకాడమీలో చాలా లో లెవెల్ నుండి వచ్చిన ఒక బాబుకి రీసెంట్గా 7.5 వచ్చింది. సూపర్. తను ఏకంగా ద హోల్ డే హీ యూస్ టు స్టే ఇన్ ద అకాడమీ అండ్ ప్రాక్టీస్. అలాంటి ఫెసిలిటీ కూడా మేము ఇస్తాము. ఓకే, ఇంకా 1 monthలో ప్రాక్టికల్స్ అలాంటివి కూడా మాక్ టెస్ట్ ఇస్తాము, 10 మాక్ టెస్ట్ ఇస్తాము. ఓకే, రెగ్యులర్ గా వాళ్ళు మినిమం ఎన్ని రోజులు ట్రైనింగ్ అవసరం అవుతుంది వాళ్ళకి? 1 month. అంటే బాగా నాలెడ్జబుల్గా వచ్చి మంచి స్కోర్ ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి 15 days టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తే సరిపోతుంది. 15 days చాలు. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఇది లిజనింగ్ బాబు, దీనిలో ఇలాంటి ఒక ఆడియో ప్లే చేస్తారు, నువ్వు అది విని ఆన్సర్స్ రాయాలి, ఆడియో ప్లే చేసిన దాన్ని బట్టి ఆన్సర్స్ రాయాలి అని ఇలా మేము అన్ని చెప్పేస్తాము, టిప్స్ చెప్పేస్తాము. ఆడియో ప్లే చేస్తారు, అది గ్లోబల్ యాక్సెంట్ లో ఉంటుందా లేకపోతే బ్రిటిష్ యాక్సెంట్ లో? డిఫరెంట్ యాక్సెంట్స్ లో ఉంటుంది. అది కూడా మనం వాళ్ళు చేయగలగాలి. ఓకే, ఏ ఆడియో ప్లే చేసినా వాళ్ళు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, లిజనింగ్ ప్రాక్టీస్ ఉంటుంది.
నౌడేస్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మూవీస్ వాచ్ చేయడం వలన, ప్రోగ్రామ్స్ వాచ్ చేయడం వలన దే ఆర్ వెల్ వర్స్డ్. ఇప్పుడు మనకి ఒక డిపిఎస్ నుండి ఒక పాప వచ్చింది, తను షీ గాట్ వెరీ ఈజీలీ. అలానే ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉండే ఒక మేడం వచ్చారు, ఆవిడ కూడా ఈజీగానే క్యాచ్ చేసేసారు. మేము అన్ని టిప్స్ ఇచ్చేసాము. తర్వాత డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఓఈటీ రాస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అంత ఇలా బ్రషింగ్ అక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జబుల్, వాళ్ళకి అన్ని మెడికల్ టర్మినాలజీ తెలుసు. ఓఈటీ ఏంటంటే వాళ్ళకి లిజనింగ్లో ఒక మన ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఒక నర్సు ఒక డాక్టర్ మాట్లాడుకుంటారు, ఒక నర్స్ ఒక అటెండర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అవి రెండు విని వాళ్ళు ఆన్సర్స్ రాయాలి. రైటింగ్లోనేమో డిశ్చార్జ్ లెటర్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఒక లెటర్ రాయాలంటే మేము గూగుల్ తలని అడుగుతాం ఎవరికైనా లెటర్ రాయాలి అంటే. ఆ లెటర్ అసలు ఫార్మేషన్, చిన్నప్పుడు లెటర్ రాయాలంటే డేట్, కామా, ఫుల్ స్టాప్ ఇవన్నీ పెట్టాలని చెప్పేసి ఎగ్జామ్ టైంలో అవన్నీ పెడితేనే ఫుల్ మార్క్స్ వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి ఒక లెటర్కి. కానీ ఇప్పుడు అది ఎవరైనా ఫాలో అవుతున్నారా? అసలు లెటర్ సిస్టమే లేదంటారా? మధు, దో టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా హ్యాండ్ రిటర్న్ లెటర్స్ కానీ ఒక దానికి ఉన్న వాల్యూ ఇంకా అలానే ఉంది. కొన్ని బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ మీరే రాసి నాకు ఇవ్వండి లెటర్ అనే అడుగుతున్నారు. ఏదో లీవ్ లెటర్ కాలేజ్కో స్కూల్కో అంటే మనం మెయిల్ పంపించేస్తున్నాం, నో వన్ ఈజ్ బాదర్డ్. మన మెయిల్ ఐడి నుండి వెళ్ళింది అంటే మనం అఫీషియల్గా పంపించినట్టే కాబట్టి, సో దట్స్ ఓకే. సో గవర్నమెంట్ ఆఫీసెస్లో మనకి ఇప్పటికీ కూడా హ్యాండ్ రిటర్న్ లెటర్సే అడుగుతున్నారు. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఈవెన్ రిజైన్ లెటర్ రాయడం కూడా రావట్లే. ఇదంతా కూడా గూగుల్లో చూసి ఏమన్నా ఉంటే జస్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నారు, యాస్టీస్గా రాస్తున్నారు. దీనన్నిటికీ కూడా మనం నేర్చుకోవాల్సిన వొకాబులరీ కానీ గ్రామర్ కానీ అవసరమే కదా దేనిలో అయినా కానీ. మనకి ఎప్పుడైతే వస్తుందో మనం ఏదైనా ఈజీగా రాయగలం అంటారు. సో విఎస్బి అకాడమీలో రైటింగ్ టాస్క్లో ఈ లెటర్ రైటింగ్ కూడా ఒకటి ఉంది. అంటే ఓఈటీ వాళ్ళకి కంపల్సరీగా ఉంది, ఎందుకంటే డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ డిశ్చార్జ్ లెటర్స్ రాయాలి, రిఫరల్ లెటర్స్ రాయాలి. దట్ షుడ్ హ్యాపెన్. ఇప్పుడు హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంగ్లీష్లో, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో? విఎస్బి అకాడమీకి హౌస్ వైఫ్స్ చాలామంది వచ్చారు, కోర్సెస్ తీసుకున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలైనా మమ్మీ మా టీచర్ ఇలా చెప్పారు ఇలా కాదు అని వీళ్ళని కరెక్ట్ చేసేవాళ్ళట. ఓకే, నీకు తెలియదు అన్నట్టుగానా పాయింట్అవుట్ చేసేవాళ్ళు. సో దాన్ని బట్టి పిల్లలు ఎంత స్మార్ట్గా ఉన్నారో ఇప్పుడు తెలుసు కదా మనందరికీ. సో పేరెంట్స్ కూడా అలా తయారవ్వాలి అన్న ఎంతూజియాజంతో కొంతమంది కొంచెం చదువుకున్న వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. సో వాళ్ళు ఇక్కడే కాదు, పీటీఎం అటెండ్ అవ్వాలన్నా, ఏదన్నా ఎయిర్పోర్ట్స్లో ఎవరితో మాట్లాడాలన్నా, ఎయిర్పోర్ట్స్లో కూడా మనం అందరూ సెంట్రలైజ్డ్ కాబట్టి హిందీ పీపుల్, వేరే డిఫరెంట్ స్టేట్స్ నుండి ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడితే వీళ్ళు ఆన్సర్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ జరగడం వలన వాళ్ళకి మా కోర్సెస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఓకే. సో ఏదైనా రెస్టారెంట్, హై అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళినా ఆ బేరర్స్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, వాళ్ళకన్నీ ఈ ట్రైనింగ్లో పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. అవును, హోటల్ మేనేజ్మెంట్లో. సో వాళ్ళందరితో కూడా మాట్లాడటానికి వీళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. సో దానికోసం హౌస్ వైఫ్స్ తీసుకుంటున్నారు. కొందరు అంటే ఇంగ్లీష్ మాట్లాడడం రాక ఇది బాగాలేదు అని చెప్పడం కూడా చెప్పలేకపోతున్నారు. లేకపోతే ఏదైనా మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళు ఎక్కడైనా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ వస్తే ఇది చెప్తాం కదా మాకు రాదు కాబట్టి కాంప్రమైజ్ అయిపోతున్నారు. దానికి ఇది మీ అకాడమీ ఎలా హెల్ప్ అవుతుంది అంటే హౌస్ వైఫ్స్ వస్తారు కదా, వాళ్ళకి మోస్ట్లీ ఫస్ట్ తెలుగులో అన్ని ట్రాన్స్లేట్ చేస్తాము. అంటే కిచెన్ యూటెన్సిల్స్ దగ్గర నుండి, గ్రాసరీస్ దగ్గర నుండి అన్నిటినీ చూపిస్తూ వాళ్ళకి మేము ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తూ ఉంటాం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం.
విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్ మేడం. ఇప్పుడు ఇక్కడ ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ మీరు నేర్పిస్తున్నారు విఎస్బి అకాడమీ నుంచి. ఈ విఎస్బి అకాడమీ లేకపోతే ఒక కాలేజీకి కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ కార్పొరేట్ లెవెల్లో కూడా నేర్పిస్తారా మీరు? నేర్పిస్తామండి తప్పకుండా. విఎస్బి అకాడమీ ఆల్రెడీ కొన్ని కాలేజెస్లో గ్రూప్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. మా ట్రైనర్స్ అక్కడికి వెళ్ళి రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటారు ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే దానిలో 21 days ఉంది, 45 days ఉంది కోర్సెస్. ఫుల్ డే సెషన్తో మేము 12 days షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఇస్తున్నాము. విఎస్బి అకాడమీ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో, విజయవాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో కొన్ని గ్రామర్ క్లాసెస్ కండక్ట్ చేశాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలానే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్కి క్లాసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఓకే, మీకు అలా ఏమైనా డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా, నేను పలానా చోటకి వెళ్ళి ఇలా క్లాసెస్ తీసుకోవాలి అని? ఎస్, ఆఫ్ కోర్స్. నాకు చాలా లో లెవెల్ పీపుల్ ఉన్నారు కదా, అంటే విలేజ్ పీపుల్, ట్రైబల్స్, ఇంకా ఇంటీరియర్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇంకొంచెం కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇవ్వాలి, వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి అని నా కోరిక. ఓకే, అంటే ఆ లెవెల్ పీపుల్ డెవలప్ అయితేనే మన ఆంధ్ర కానీ ఇండియా కానీ ఇంకొంచెం ఫార్వర్డ్ అవుతాము అని నా కోరిక. మీరు చెప్పారు ఇప్పుడు అర్బన్ లెవెల్ కానీ లేకపోతే విలేజ్ లెవెల్ కూడా వెళ్ళి నేను క్లాసెస్ తీసుకోవాలని. దీనికి మరి గవర్నమెంట్లో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఏమన్నా అప్లై చేస్తున్నారా? అంటే మేము కొన్ని మెయిల్స్ పంపించి ట్రై చేస్తున్నాము. సో వీ హ్యావ్ టు మీట్ సమ్ పీపుల్ రిలేటెడ్ టు దాట్ అండ్ ఇంకా ఫార్వర్డ్కి వెళ్దామని ట్రై చేస్తున్నాం. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అలాంటి ఒక పావర్టీ లైన్లో ఉన్న ఒక స్టూడెంట్స్కి, అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి, కోర్సెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, కాలేజ్ స్టూడెంట్స్ అయినా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా. ఓకే, ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. మేడం, అసలు ఇవన్నీ పక్కన పెడితే మీరు ఒక సుమభాలాగా లేకపోతే వెనిగల సుమభాలాగా విఎస్బి అకాడమీ స్టార్ట్ చేశారు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడ చదువుకున్నారు? అది ప్రాపర్ మీద అసలు ఎక్కడ? మా ఫాదర్ వచ్చి బిట్రా రాజమన్నారు గారు, మా మదర్ ఏమో ఒక టీచర్. మా మదర్ వల్ల మా సిస్టర్స్ అందరూ టీచర్సే. ఓకే, మా సిస్టర్స్ మేము 5 ఐఎమ్ ద 4th daughter. ఓకే, ఐదుగురు టీచర్సే. ఎస్, సో టీచర్సే. ఇంకా మా పెద్ద అక్క వాళ్ళందరూ ఎంఎస్సి, ఎంఎడ్, ఎంఏ, ఎంఎడ్, నేను ఎంఐబి, ఎంఎడ్, ఎంబీఏ విత్ ఎంఎడ్. ఓకే, మీ ఫాదర్ అసలు ఏం చేసేవారు? బిజినెస్ లేకపోతే ఎట్లా ఏం చేసేవారు? మా ఫాదర్ ఒక సిఇఓగా వర్క్ చేసేవాళ్ళు. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఆయన టెక్స్టైల్ ఇంజనీర్ ఆయన. సో ఆయన దారి వేరు, కానీ మా మదర్ ఇన్స్పిరేషన్ వలన గర్ల్స్కి టీచింగ్ లైనే బాగుంటుందని అందరినీ టీచర్స్ని చేశారు. ఓకే, మీ మదర్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరు టీచర్స్ అయ్యారా? ఎస్. అయితే మీ మదర్ ఇంపాక్ట్ అనేది మీరు చిన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు టీచర్స్ అంటే మీరు అంటే మదరే టీచర్ అయ్యారనుకోండి, ఒక టీచర్గా బిహేవ్ చేస్తారు, ఒక మదర్గా ట్రీట్ చేస్తారు. 2 రకాలుగా ఉంటుంది. ఒక మదర్లీ కన్నా కూడా టీచర్గా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. అసలు ఎలా ఉండేవారు మీ మదర్? మదర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అయితే ఫాదర్ కొంచెం, అంటే ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు, కానీ ఉన్నంత టైంలో చాలా జోవియల్గా అలా ఉంటారు. అయితే ఫాదర్ ఒకటే చెప్పేవాళ్ళు, ప్రతి లేడీకి, ప్రతి ఉమెన్కి ఎడ్యుకేషన్ కానీ ఒక గ్రాడ్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఒక వెపన్ లాంటిది. నీ లైఫ్లో ఎప్పుడన్నా అది వాడు, అవసరమైనప్పుడు వాడు.
అదొక అస్త్రం అలా చెప్పేవాళ్ళు. అసలు 5 డాటర్స్ అంటే మేనేజ్ చేయడం కష్టం. ఒక పక్కన మీ మదర్ టీచర్, గవర్నమెంట్ టీచరా లేకపోతే మామూలు ప్రైవేట్ టీచరే. డాడీ ఎప్పుడైతే మంచి పోస్ట్కి వెళ్ళారో ఆవిడ మానేశారు. మమ్మల్ని గ్రూమ్ చేయడమే సరిపోయింది ఇంకా ఆవిడకి. ఓకే. మీ మదర్ నుంచి మీ ఫాదర్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు కూడా నేను జాయింట్ ఫ్యామిలీలోనే ఉంటున్నాను. ఇప్పుడు కూడా అసలు మీరు జాయింట్ ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి ఆఫ్టర్ అంటే మీ హస్బెండ్ సార్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. మీకు ఎలా సపోర్ట్ చేస్తారు సార్? బాగా సపోర్ట్ చేస్తారు. జాబ్ చేసేటప్పుడు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆయనకు కూడా చాలా అది ఇంపార్టెంట్ అని తెలుసు కాబట్టి. ఓకే. మీరు ఇదివరకంతా టీచింగ్ చేశారు. టీచింగ్ నుంచి ఇప్పుడు అకాడమీ పెట్టారు. అయితే ఈ దీనిలో సార్ సపోర్ట్ ఎంతవరకు ఉంది? అసలు నా డ్రీమ్ ఏంటంటే ఒక చిన్న అకాడమీ పెడదాము, అది స్లోగా డెవలప్ చేసుకుందాము అని. ఆయన సపోర్ట్ వల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము చేయడానికి కుదిరింది. యాక్చువల్గా మేము ఫ్రాంచైజీ తీసుకొని కొలాబరేట్ అయినప్పుడు ఢిల్లీ వాళ్ళు కూడా బాఫల్ వాళ్ళు 100 SFT చాలన్నారు. లేదు ఇంకొంచెం స్పేషియస్గా చేద్దాము అని ఆయనే బాగా సపోర్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా ఇచ్చారు. ఫైనల్గా మీ విఎస్బి అకాడమీ గురించి మా వ్యూయర్స్కి ఏం చెప్తారు? విఎస్బి అకాడమీ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 5 years to 60 years, 65 years or 70 years. So we welcome all age groups to come and learn and enhance your communicative English. Communicative English ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా ఒక స్టేట్ దాటి బయటకు వెళ్ళేటప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ అస్సలు పనికిరాదు. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. విఎస్బి అకాడమీ స్టార్ట్ అయ్యి అప్పుడే 2 years అయింది. సో ఈ సందర్భంగా మేము 1+1 ఆఫర్ ఇస్తున్నాము. ఒక కోర్స్ తీసుకుంటే ఇంకొక కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం 50% ఆఫర్ కూడా కొన్ని కోర్సెస్కి ఇస్తున్నాము. విఎస్బి అకాడమీకి విజిట్ చేసి ఈ ఆఫర్స్ అన్నీ అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజైతే చాలా డౌట్స్ క్లియర్ చేశారు. అంటే ఎవరికైతే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందో ఇంగ్లీష్ మాట్లాడడానికి దీనికి మీరు ట్రైన్ చేస్తానంటున్నారు. ఇలా మీరు చాలామందికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నంబర్ 1 న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.